ఈ సీజన్లో అడపాదడపా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనివ్వడం లేదు. సరిపడా నీరు లేకపోవడంతో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. భూగర్భ జలాలు అడుగంటిపోగా పంటల సాగు సందిగ్ధంలో పడిపోయింది. అప్పుడప్పుడు కురుస్తున్న చిరుజల్లులకు పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, ఇతర అపరాల పంటలకు సరిపోతున్న వరికి శరఘాతంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కువగా బావులు, బోరుబావులపై ఆధారపడి పంటలు సాగవుతుంటాయి. 2.35 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో వరి 1,083,080 ఎకరాల్లో, కంది 1,502 ఎకరాల్లో, మొక్కజొన్న 1,510, పత్తి 49,215, మిరప 180, పెసర 348 ఎకరాల మేరకు సాగు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాదైనా సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండించాలని భావించిన మెట్ట ప్రాంత రైతులు నీరు లేక బెంగపెట్టుకున్నారు. గ్రామాల్లో బోరుబావులు వట్టిపోయే దశకు చేరుతున్నాయి. వర్షాకాలం సీజన్ ప్రారంభం నుంచి నేటి వరకు కురిసిన జల్లులు ఏమాత్రం ప్రభావం చూపలేదు. భూగర్భ జలమట్టం పడిపోవడంతో బోర్లలో కూడా సరిగ్గా నీరు రావడం లేదని రైతులు వాపోతున్నారు. గత ఏడాది నవంబర్తో పోలిస్తే ఈ ఏడాది మేలో 57 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయినట్టు అధికారులు తెలిపారు. బోయిన్పల్లి మండలంలో తక్కువ లోతులో సగటున 6.12 మీటర్లు ఉండగా వేములవాడ అర్బన్లో అత్యధికంగా 17.42 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉన్నట్టు సమాచారం. అయితే మాకు 4 ఎకరాల పొలాలు ఉన్నాయి. దాని వారాన కూడా నీళ్లు లేక తుకాలు పోసి ఎండిపోతున్నాయి. బావులల్లో నీళ్లు లేవు, బోర్లల్లో నీళ్ళు లేవు. పైపు ద్వారా కూడా నీళ్ళు ఇస్తాను. అప్పుడు కేసీఆర్ పదవితో నడిచినప్పుడు చెర్లలో నీళ్ళు ఉన్నవి. ఇప్పుడు నీళ్లు లేకుండా అయినాయి. పొలాలు ఎండిపోతున్నాయి, తుకాలు ఎండుతున్నాయి. రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరు లాగోడ్లు పెట్టుకుంటా. దాని ద్వారా కూడా మీరు దయచేసి ఆ పైపుల ద్వారానన్నా మాకు చెరువులు, కుంటలు నింపాలని మేము మనవి చేస్తున్నాం. మీ గురించి రేవంత్ రెడ్డి సారు కరెంటు కూడా కొంచెం కొరతలు 24 గంటలు కాంగ్రెస్ పదవి ఉన్నప్పుడు 70 ఏళ్ళ కింద కూడా కరెంటు 24 గంటలు కరెంటు ఇచ్చారు. దాని గురించి కూడా ఎత్తకరావు చేసారు. కూడా పెద్ద కొద్ది రిస్క్ తీసుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చెరువు కుంటలు నింపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలాంటిగా ఒక్క సెకండ్ కూడా కరెంట్ 24 గంటల కరెంటు మీరు అప్పు తెస్తారా, సప్పు తెస్తారా మాకు సంబంధం లేదు. ఆయన ఏ రీతిగా తెచ్చిండో కేసీఆర్ మరి అప్పుడు కరెంట్ అయితే కంటిన్యూగా ఇచ్చిండు. అదేవిధంగా ఈ కరెంటు ద్వారా మేము కూడా మీకు మద్దతు తెలిపిన వాళ్ళమే. మాకు కూడా జనాలు అంటే ఏమాయ మీరు మద్దతు తెలిపిన పార్టీ మరి ఏది కరెంట్ ఏది అని మమ్మల్ని అడిగితే మాకు కూడా ఇబ్బంది అనిపిస్తున్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు రైతులను ఆదుకోవాలి. యథావిధిగా ఈ చెరువు కుంటలు ఎత్తిపోతల ఆ పథకం ద్వారా అది పూర్తి చేసి చెరువు కుంటలు నింపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రైతన్నలు ముఖాన కొంగు పెట్టి 7 పాపం అవసరమైతే మీరు ఒకసారి సర్వే చేసి కూడా చూసుకోరు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, పంటలకు సాగునీరు అందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.